అబద్ధమాడితే అతికినట్టుండాలి. నిజం మాదిరిగా పవర్ఫుల్గా ఉండాలి. ఫూల్ అయ్యేలా ఉండకూడదు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. ప్రభుత్వ ఖర్చుతో కొలంబోలో క్రికెట్ చూసేందుకు లోకేష్ వెళ్లారు. అక్కడ తన ఫోటో వార్తలు మీడియాలో రావడం కోసం జాతీయ మీడియాకు డబ్బులిచ్చారు. బిల్ గేట్స్ పర్యటనలు, టీలు, సమోసాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హెరిటేజ్ కంపెనీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది. ఇలా ప్రతిరోజు వైసీపీ నేతల బృందంతో పాటు వారి అనుకూల మీడియా ప్రచారం చేస్తూనే ఉంది. నిజం నిలకడ అన్నట్లు ప్రభుత్వ ఆధారాలతో తప్పు అని చూపుతోంది. కానీ కింద పడినా తమదే పై చెయ్యి అన్నట్లు వైసీపీ అదో రకం సంతృప్తి చెందుతోంది. అయితే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో కూడా అదే తరహా ప్రచారానికి దిగింది. అయితే ఈసారి ప్రభుత్వం కంటే అదే గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ చెక్ పెట్టారు. గూగుల్ డేటా సెంటర్తో నిష్ప్రయోజనమని, అసలు ఆ కంపెనీతో ఎలాంటి లాభం లేదు అని ఒకప్పటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇక వైసీపీ అనుకూల మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఇటువంటి తరుణంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీనిని చెక్ చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి విశాఖతో పాటు బార్లతో పలు ముఖ్య నగరాలకు కలుపుతూ సముద్రం అడుగున ఇంటర్నెట్ కేబుల్ వేయబోతున్నామని ప్రకటించారు. దీని ద్వారా ఏపీతో పాటు భారతదేశానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయని చెప్పుకొచ్చారు. వాటిని వివరించే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతున్న దృష్ట్యా సంతోషించాలి. కానీ వైసీపీ పార్టీ మాత్రం దుష్ప్రచారం చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఏదైనా మంచి ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే అది మా క్రెడిట్ అంటారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లాంటి వారు వస్తే క్రిమినల్ అని ముద్ర వేస్తారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రానివ్వకుండా చేయడమే వీరి ధ్యేయంగా కనిపిస్తోంది.